హే హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? నేనైతే జైపూర్ నుంచి రిజైన్ చేసి వచ్చేసాను అనమాట. ఇంకా జైపూర్కి అయితే వెళ్ళేది లేదు. ఇంకంతా కొత్త లొకేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేనైతే పీలేరుకి వచ్చేసాను. జైపూర్ నుంచి గూడూరుకి వచ్చాను అనమాట. గూడూరు టు మళ్ళీ తిరుపతి, తిరుపతి టు మళ్ళీ పీలేరు వచ్చాను. డైరెక్ట్ ట్రైన్ కానీ బస్సెస్ కానీ ఏవి లేవు. సో ఇన్ని చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడైతే నేను మా పీలేరులో ఉన్నాను. ఎంత హ్యాపీ అనిపించింది అంటే పీలేరుకి వచ్చాక, లిటరలీ 7 months తర్వాత చూస్తున్నాను పీలేరుని. చాలా బాగుంది మా పీలేరు అయితే. అంటే ఉంటది కదా దూరం నుంచి వస్తే ఆ ఫీల్ అదంతా. కాకపోతే మొత్తం దుమ్ములో ఉంది ఇప్పుడు, మొత్తం కన్స్ట్రక్షన్స్ అవి ఇవి పెట్టుకొని. ఇంకా అంతే. ఇప్పటికైతే మాక్సిమం వినాయక చవితికి కూడా ఉందాం అనుకుంటున్నాను. చూడాలి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో. అండ్ అంతేకాదు, జైపూర్లో నేను ఇన్ని మంత్స్ ఉన్నాను కదా, దగ్గర దగ్గర 9 months ఉన్నా. మధ్యలో ఒకసారి వచ్చా ఆంధ్రాకి. సో ఇన్ని మంత్స్లో ఒక్కసారి కూడా గేర్ బైక్ దొరలేదనమాట జైపూర్లో. అసలు గేర్ బైక్ని ఎంత మిస్ అవుతున్నానంటే, మోటార్ సైకిల్ని చాలా మిస్ అవుతున్నా. అక్కడంతా స్కూటీసే అనమాట, మా ఫ్రెండ్స్ జోన్ అంతా. సో బైక్స్ తోలిందే లేదు. ఇక్కడికి వచ్చినాక బైక్స్ తోలుతుంటే కూడా చాలా బాగా అనిపించింది. పాపులర్. సో ఈ రోజే రాఖీ అనమాట. అండ్ మా అక్క పెళ్ళి కూడా, అక్కది పెళ్ళి ఉంది. ఇంకా పెళ్ళికి కూడా వెళ్ళాలి. అన్ని ఈ రోజే వచ్చాయి అనమాట. చాలా మంది బర్త్డేస్ ఉన్నాయి, యానివర్సరీస్ ఉన్నాయి. మహేష్ బాబు బర్త్డే ఉంది, అతడు రీ రిలీజ్ ఉంది. అతడు రీ రిలీజ్ మిస్ అయ్యానబ్బా. చాలా అనుకున్నా అతడు రీ రిలీజ్కి వెళ్ళాలని, కాకుంటే ఇంకా పనులు అవి ఉండడంతో వెళ్ళలేకపోయాను అనమాట. లేకుంటే చాలా బాగుంటుంది తిరుపతిలో. నేను అసలు ఖచ్చితంగా ఈ మంత్లో ఒక్క రీ రిలీజ్ అనే వెళ్దాం అనుకున్నాను. నేను ఇంతవరకు వెళ్ళలేదన్నమాట. మహేష్ బాబు రీ రిలీజ్లు అంటే అది ఇంకో వైబ్ అని. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఉంటాయి ఫైట్లు అవి. వెళ్దాం అనుకున్నా ఈరోజు అతడు అయితే, కాకపోతే కుదరలేదు. మా ఫ్రెండ్ గాడు ఒకడే వెళ్ళాడు తీసుకెళ్లకుండా. అది కాక నేను పెళ్లి పనులలో ఇట్లా ఉండిపోయినాను అనమాట.